39 గుంటల భూమి, ఎన్నో వివాదాలు, ఏళ్ల తరబడిగా కేసులు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా తప్పని తిప్పలు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పోచమ్మ స్థల వివాదానికి ఎట్టకేలకు ఎండుకాడు పడింది. సింగరేణి యాజమాన్యం భూమికి సంబంధించిన ఆధారాలు కోర్టులో సమర్పించడంతో కథ క్లైమాక్స్కి చేరింది. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పోచమ్మ మైదానం స్థలం వివాదం కొలిక్కి వస్తోంది. స్థలానికి సంబంధించిన ఆధారాలను సింగరేణి యాజమాన్యం కోర్టుకు అందజేసింది. దీంతో సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న భూ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుంది. సింగరేణి సంస్థ 1968లో మైనింగ్, ఇతర అవసరాల కోసం రామగుండం మండలం జనగామలో దాదాపు 8.5 ఎకరాల భూమిని సేకరించింది. 1969లో అప్పటి విలువ ప్రకారం 23,392 రూపాయలు చెల్లించింది. అయితే సేకరించిన భూమిలో బద్రుద్దీన్ తన 39 గుంటల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడం లేదని 1975లో సుల్తానాబాద్ కోర్టును ఆశ్రయించింది సింగరేణి సంస్థ. కేసును విచారించిన కోర్టు ఈ స్థలం సింగరేణికే చెందుతుందని తీర్పు చెప్పింది. పట్టాదారు బద్రుద్దీన్కు పరిహారం చెల్లించాలని సూచించింది. 1975 నవంబర్ 20న సింగరేణి సంస్థ ఈ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసింది. 1968 నుంచి 2006లో ఆ స్థలం సింగరేణి ఆధీనంలోనే ఉంది. ఈ స్థలంలో వ్యాపారం నిర్వహించిన వారు సింగరేణికి పన్నులు కూడా చెల్లించారు. 2006లో సింగరేణి పర్మిషన్తో కొంత స్థలంలో మున్సిపల్ కాంప్లెక్స్ను నిర్మించారు అధికారులు. అయితే ఇదే అదునుగా భావించిన కొంతమంది మిగతా స్థలంపై కన్నేశారు. ఈ స్థలం తమదంటూ పట్టాదారులు తమకు భూమిని రిజిస్ట్రేషన్ చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు 2010వ సంవత్సరంలో స్థలం సింగరేణిదేనని తేల్చింది. పట్టాదారు వారసులు చేసిన రిజిస్ట్రేషన్కు సింగరేణి బాధ్యత కాదంటూ తీర్పు చెప్పింది. అక్రమ నిర్మాణాలు తొలగించే విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించింది. దీంతో వివాదం మరింత రాజుకుంది. కట్టడాల కూల్చివేతపై ఆక్రమణదారులు హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. సింగరేణి యాజమాన్యం ఈ భూ వివాదం విషయంలో ఎటువంటి చర్య తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తూ ఉన్నది. నిబద్ధత గల వ్యక్తి ఈరోజు సింగరేణి చైర్మన్గా ఉన్నాడు. ఆయన వెంటనే స్పందించి వెంటనే యాక్షన్ తీసుకుని సరైన అధికారులను నియమించి ఈ స్థలాన్ని కాపాడాలని చెప్పని కోరుతా ఉన్నది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఈ స్థలాన్ని కాపాడాలనే ఆలోచన, ఏ విధమైన ఆలోచన చేయకపోవడం ఇది ఎంతో శోచనీయం. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం మున్సిపల్ కార్పొరేషన్కు స్థలాన్ని అప్పగించింది. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో మున్సిపల్లోని కొందరు అవినీతి అధికారులు కబ్జాదారులతో కలిసి 20 కోట్ల రూపాయల విలువైన పోచమ్మ మైదానంపై కన్నేశారు. అధికారులే కానీ, పార్టీలో ఉన్న పెద్దలే కానీ వీళ్ళ అండదండలు చూసుకొని ఆ యొక్క భూమిని ప్రైవేటు వ్యక్తులకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్మిషన్లు ఇచ్చినారు. ఇలా బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడుతున్నారు. మరి ఇవన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డా కూడా ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాని ఫైల్ తెప్పించుకొని సీఎం పిలిపించుకొని ఈ కమిషనర్ ఆర్జేడీని పిలిపించుకొని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ఇమీడియట్గా దాని తక్షణమే చర్యలు తీసుకోవాలి. పోచమ్మ మైదాన్ వివాదం కోర్టులో నడుస్తుండగా స్థానిక ప్రజాప్రతినిధులు అప్పటి రామగుండం మున్సిపల్ కమిషనర్ కలిసి స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కమిషనర్పై డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్కు 2014లో స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణను స్వీకరించిన డీఎంసీ ఎంక్వైరీ చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చింది. దీన్ని విచారించిన అధికారులు పోచమ్మ మైదానంలోని 39 గుంటల భూమి సింగరేణిదేనని తేల్చారు. ప్రైవేట్ వ్యక్తులకు, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధం లేదన్న అధికారులు భూమి అన్యాక్రాంతానికి కమిషనరే కారణమంటూ రిపోర్టు ఇచ్చారు. రిపోర్టు ఆధారంగా కమిషనర్ను ప్రభుత్వం సరెండర్ చేసింది. మరోవైపు ఈ నెల 25న సింగరేణి ఎవిక్షన్ అధికారి సమక్షంలో జరిగిన విచారణలో ప్రతివాదులు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో తమ స్థలాన్ని తిరిగి తీసుకునేందుకు డిసెంబర్ మొదటి వారంలో ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.